గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ సమస్యతో వచ్చో అమ్మా? పిల్లల గురించి వచ్చావు. దేవుడు మాట్లాడి గొడవ పడడానికి వచ్చారా? దేవుడు పిలిచినప్పుడు రండి. దేవుడు పిలిచినప్పుడు రండి. బ్రదర్ క్రైస్తవ సమాజానికి ఇది దేవుడు పిలిచినప్పుడు వద్దురు. ఓకేనా? ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఏంటి బ్రదర్? దేవుడు పిలిచి వీడియో తీసుకొని మీరు వచ్చేయండి. సేవకులు ఆయన. ఓకే, మీరు ఓపిక పట్టండి. బ్రదర్ అన్నా మీరు వచ్చేసేయండి. దేవుడు పిలిచినప్పుడు మనం వీళ్ళు వచ్చేసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి. హలో ప్రైజ్ లాడయ్యా తమ్ముడు. ప్రైజ్ లాడ్ అండి. నేను జాషువా అన్నాను. అన్నయ్య ప్రైజ్ లాడ్. అది ఫోన్ చేసినట్టున్నా రాత్రి. నేను కొద్ది వర్షిప్ ప్రేయర్కి వెళ్ళి వచ్చి ఈ ఫోను పెద్ద ఫోన్ ఇంకోటి కారులో పెట్టాను. అయ్యా ఎలా ఉన్నారన్న? బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. నిన్న వీడియో ఘోరంగా ఆడుకుంటున్నారు అన్న. వాడాలి కదా, లేకపోతే రెండోసారి పంపుతున్నాడు రాజీకి కాలు బేరానికి. అన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ సమాధాన పడదాం అని చెప్పేసి అన్నాడన్న. సమాధాన పడదాం అంటే సరేలే ఎందుకులే అంటే నా మీద వీడియోలు చాలా మంది పెట్టేస్తున్నారు, చాలా ఈ క్రైస్తవత్వంలో దుమారం రేగుతుంది నీ వల్ల నా వల్ల, కలుద్దాము, నీ వీడియోలు అన్ని కూడా నేను డిలీట్ చేస్తా అన్నాడన్న. ఎవరు? విజయప్రసాద్ రెడ్డి. డిలీట్ చేస్తా అంటే సరేలేండి అన్న, డిబేట్ అయితే నేనేం కలవనన్నా అని చెప్పినాను. ఇప్పుడు ఆయన పెట్టిన రికార్డింగ్ లో కూడా అదే ఉంది, డిబేట్ అయితే నేను కలవనన్నా, నాకు టైం లేదని చెప్పినాను. ఇప్పుడు మంగళవారం విజయవాడ మీటింగ్ అన్న. మంగళవారం విజయవాడ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న, మంగళవారం కంప్లీట్ ఫాస్టింగ్ లో ఉన్నా. మంగళవారం కంప్లీట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత అందరూ తినండి పాస్టర్ గారు తినండి అంటే మళ్ళీ నాకు కాకినాడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా. అవును. సో కాకినాడ ట్రావెలింగ్ లో ఉంటూ బుధవారం ట్రావెలింగ్ చేసి బుధవారం నైట్ కాకినాడ అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసి అంత చేసేసరికి నైట్ 3 అయింది. మళ్ళీ తినకుండా పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ గురువారము కంప్లీట్ ఫాస్టింగ్ అన్నయ్య. గురువారం కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి సాయంత్రం 5 గంటల వరకు ప్రేయర్ రన్ అయింది. వాళ్ళు గొడవలు చేయడానికి వచ్చారు, పక్కకి వెళ్తున్నారు, ఫోన్లలో మాట్లాడుతున్నారు, వస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయన్న, మీకు పంపించమంటే పంపండి, నేను పంపిస్తాను. సో అదొకటి. తర్వాత ఇంకా 6 అట్లా అయింది. అక్కడ లోకల్ పాస్టర్స్ దాదాపు ఒక 50 మంది వచ్చారన్న నాకు సపోర్ట్ చేయడానికి. వెరీ గుడ్. ఇక్కడ కాకినాడ పాస్టర్స్ అందరు వచ్చారు. వాళ్ళందరి ముందే ఈ విజయప్రసాద్ రెడ్డి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే తమ్ముడు కలుద్దామన్నారు కదా, ఏమైందంటే మళ్ళీ చెప్పా అన్న డిబేట్ అయితే రానన్నా, ప్రేమగా సమాధాన పడదామంటే వస్తా అన్నా అని చెప్పినాను. అప్పటికి నాకు ఓపిక లేదు. ఏదో హోటల్ బుక్ చేశాడు ఆయన. హోటల్ బుక్ చేస్తే హోటల్కి వెళ్ళాము. ప్రేమతో మాట్లాడాడు. ప్రేమతో మాట్లాడి ఐ లవ్ యూ తమ్ముడు అన్నాడు. నువ్వు రావనుకున్నాను తమ్ముడు, కానీ వచ్చినావు తమ్ముడు, అప్రిషియేటివ్ తమ్ముడు అన్నాడు. ఇంకా మా వైఫ్ నైతే నా చెల్లి కాంతి కళ కంటే నువ్వే ఎక్కువరా, అసలు ఎందుకు వీడియో పెట్టినా అనిపిస్తుంది మీ గురించి నాకు అన్న, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అన్న. సో అలా మాట్లాడిన వ్యక్తి అన్న భోజనం పెట్టాడన్న మాకు. భోజనం పెట్టి కెమెరాలు పెట్టారు. సరే సమాధాన పడుతున్నాం అన్నట్టుగా మాట్లాడతారేమో అనుకున్నాను.
అన్నా నేను ఒకటే చెప్పిన, నా వే నాదన్నా, నీ వే నేదన్నా, నీ పిలుపు వేరన్నా, నా పిలుపు వేరు, నీ దర్శనం వేరన్నా, నా దర్శనం వేరు అని చెప్పిన. అసలు నాకు మాట్లాడే టైం ఇవ్వట్లే అక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నారన్నా, నన్ను ఒక్కడే కూర్చోబెట్టారు, అక్కడ లైట్లు పెట్టారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఫాస్టింగ్ ఉన్నా అక్కడ. ఇప్పుడు మార్నింగ్ నుంచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఆ గొడవలు, పోలీసు వాళ్ళు వచ్చారు, టెన్షన్ కదన్నా మార్నింగ్ నుంచి. అంతేగా. ఇప్పుడు కంప్లీట్ 3-4 days నుంచి ఫాస్టింగ్ ఉన్న వ్యక్తిని నువ్వు డిబేట్ కి కూర్చో అంటే, నువ్వు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అంత మందికి ఆయిల్ అనాయింటింగ్ చేసి అంత చేసి అక్కడ డిబేట్ కి కూర్చునే టైం ఉంది అన్నాడా నాకు? అంతేగా. సో ప్రేమతో మాట్లాడారు, వాళ్ళ చెల్లి వచ్చారు, ప్రేమతో మాట్లాడారు, వాళ్ళ వైఫ్ వచ్చారు, ప్రేమతో మాట్లాడారు. ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం కలిసిమెలిసి ఉందామన్నారు. ఇక ఈ రోజు నుంచి నా ప్రేమ ఏంటో చూపిస్తా అన్నాడు. అంత ప్రేమగా మాట్లాడి అన్న 10 సార్లు హగ్ చేసుకున్నాడు అన్న నన్ను. ఐ అప్రిషియేట్ యూ తేజ, లవ్ యూ తేజ, నువ్వు ఇంత దీనంగా ఉంటావని తెలియదు, నీలో ఇంత తగ్గింపు ఉంటదని తెలియదు అని మాట్లాడినటువంటి బ్రదరు 2 days తర్వాత ఆయన మీద మొత్తం వ్యతిరేకత వచ్చేసింది అన్న. మొత్తం ఈ ప్రవీణయ్య గారిని కలిశాడు, ప్రవీణయ్య గారిని తిట్టాడు, వెళ్ళి కలిశాడు. పాస్టర్ అమ్మ తేజ గారిని తిట్టాడు, వెళ్ళి కలిశాడని సోషల్ మీడియాలో బాగా ఆయన మీద దుమారం చేసేసరికి, అమ్మ తేజ గురించి మంచిగా మాట్లాడితే కుదరదని చెప్పి మళ్ళీ ఇక తిట్టడం స్టార్ట్ చేశాడు. నైజమే, దొంగ నైజం, సాతాను సంబంధి కదా అన్న. ఇప్పుడు ఆయన నేను మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసుకుని యూట్యూబ్ లో పెడతాడా అన్న? అసలు అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అలాంటి మనస్తత్వం అంటే అసలు నేను ఫోన్ లోనే మాట్లాడేటోండి కాదు. తమ్ముడు తమ్ముడు అనుకుంటూ నా గొంతు కోసాడు కదన్నా. అమ్మడైనా నేనేం మాట్లాడినా ఆయన ఏదో చెప్పుకొచ్చాడు అన్న. డిబేట్ కి అయితే నేను రానని చెప్పిన, ఎందుకంటే డిబేట్ ను చేసుకుంటూ కూర్చునే పరిచర్య కాదు కదన్నా నాది. ఇక్కడ ఒక విషయం చెప్తా వినండి అన్నా. వాడు చేసిన దాంట్లో మీరు ఏదో చెప్తుంటే వాడు కట్ చేస్తున్నాడు, అది అర్థమైంది ప్రజలకి. ఇప్పుడు నన్ను చెప్పనిస్తే కదా అక్కడ. అదే అంటుంది, వాళ్ళంతా కూడా చేసేది బహిరంగ దొంగ దెబ్బలకు వస్తారు, అయినా పిలిచింది వాళ్ళు నిన్ను బతిలాడుకున్నారు. అవును, ఇప్పుడు వాడి జీవితంలో ఇదో పెద్ద అవమానం వాడికి అన్న. కాబట్టి వాడికి దెబ్బ తగిలిన ఇదిలాగా చాలా మంది నాకు ఫోన్లు చేశారు. మొత్తం చాలా మంది వాడి నుంచి బయట కూడా వచ్చారు అన్న. నేను కొన్ని వాళ్ళ వాలంటీర్స్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కదన్న హోటల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే ఫోన్లు చేసి, అన్న మిమ్మల్ని ఇట్లా మోసం చేస్తాడు అనుకోలేదన్నా అన్నారు. అదే వాళ్ళకి ఇప్పుడు సత్యం తెలుస్తుంది. అవునన్నా. ఇప్పుడు నువ్వు అన్న, ఇప్పుడు తమ్ముడు అన్నాడన్నా, ప్రేమతో పిలిచాడన్నా. ఇప్పుడు నువ్వు తిట్టేటోడివి అయితే, వీడియో పెట్టి తిట్టేటోడివి అయితే నన్ను పిలవకుండానే తిట్టేసేయి, అంతేగా. కానీ నన్ను పిలిచి ప్రేమతో భోజనం పెట్టి, తమ్ముడు ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లైక్ యూ తమ్ముడు అని చెప్పి హగ్ చేసుకొని 10 సార్లు మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ తిట్టడం ప్రారంభించినామంటే ఆయన సంస్కారానికి, ఆయన విఘ్నతకే నేను వదిలిపెడుతున్నానన్నా. తమ్ముడు నేను అదే, అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట అందించినట్టు, ఎందుకంటే వాళ్ళ నైజామే అది. ఇప్పుడు యేసు ప్రభుని సిలువు శిక్షకు అప్పచెప్పింది సాతానుగాడే, యేసు ప్రభుని సిలువు శిక్ష వేయించింది వాడే, తీవ్రంగా వేలాడదీసింది. కానీ చివరికి దిగమని అడుగుతున్నాడు వాడు అన్నయ్య. ఎందుకంటే ఆయన సిలువు మీద ఉంటే మరణం పునరుద్ధానుడు అయిపోతాడు, జయిస్తాడు అన్నయ్య. అట్లాగే అంటే మిమ్మల్ని అంటే అన్నయ్య అందరు నన్న మౌనంగా ఉంటారు అనుకున్నారు అన్నయ్య. చాలా మంది ఏంటంటే అసలు ఏదో పెద్ద మంచోడ్లాగా ఏదో వేషాలు వేసుకుని తిరుగుతున్నాడు కదా. అవునన్నా. మిమ్మల్ని అడ్డం పెట్టి క్రైస్తవ సమాజాన్ని, బైబుల్ని దూషిస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. కాబట్టి ఎట్లా స్పందిస్తారని తెలియదు వాడికి. అతనికి మేమందరం స్పందిస్తామని తెలిస్తే పొరపాటును కూడా మేము టచ్ చేసేవాడు కాదు. ఇప్పుడు వాడికి అనుకున్నది అయిపోయి తిరగబడలేక ఇప్పుడు మనిషి మల్ల గుల్లాలు అయిపోయి కంగారుగా ఉన్నాడు. అసలు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడన్నా. అసలు అన్న ఒకటన్నా, ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడినా నేను ఆ తమ్ముడితో, మళ్ళీ ఆ తమ్ముడిని అట్లా గాయపరచడం తప్పు అని కొంచెమైన మనసాక్షి గద్దియదా అన్న దగ్గరికి అన్న?
వెళ్ళటమే అసలు తప్పు. అతను ఎవరు అసలు? అతను ఏం తెలుసు? అతడు ఒక దురాత్మ సంబంధి అయితే అన్న వాళ్ళు కుయుక్తి అది మొదటి నుంచి వాడు మోసగాడు అనేది బైబిల్లో ఉంది కదా. అతను నిజం చెబుతున్నా, వాళ్ళ బతుకంతా అది. నమ్మిన వాళ్ళని వంచన చేయటమే వాళ్ళ బతుకంతా. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ డ్యామేజ్ ని పూడ్చుకోవడం కోసం ఎంతకని దిగజారుతారు. అర్థమైందా? హోటల్ బుక్ చేసి భోజనం పెట్టి కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి అన్ని చేసి ఇంకా ఏం మాట్లాడతామన్నా మనం వాళ్ళ గురించి? నేనేం మాట్లాడతా అన్నా? అంతేనయ్యా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన హోటల్కి మీరు వెళ్ళటం ఏంది? మీరు వెళ్ళకూడదు కదా అసలుకి. మీరు పెట్టుకున్న హోటల్ మీకు లేకుండా ఉండదు కదా. ఇప్పుడు వాడు పెట్టే హోటల్ ఏముంది, వాడు దాంట్లో అన్ని సెట్ చేసుకుని కూర్చుంటాడు వాడు. అర్థం అలా? ఎన్ని సెట్ చేసినా దేవుని ముందు సెట్ చేయలేడు కదన్నా. నేను అంటుంది, వాడు సెట్ చేసుకుని కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? వాడు నిన్ను మాట్లాడి ఇట్లా నువ్వేమన్నా నాది నాది నేను ఇది అంటున్నావు, మళ్ళీ అట్టగా తమ్ముడని మళ్ళీ నేను డైవర్ట్ చేస్తున్నాడు వాడు. నేను ఒకటే నమ్ముతున్నా అన్న, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకటే. కానీ నమ్మించి గొంతు కోసాడన్నా, నమ్మించి ఎంత అసలు అలాంటి తెలివి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదన్నా. నా భార్యనైతే చెల్లెమ్మ కాంతి కళ కంటే నువ్వే ఎక్కువ